హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో మార్నింగ్ లేవగానే ప్రియాంశి చూడండి ఎలా చేస్తుందో. తనకి ఈ ప్లేస్ అంటే ఇష్టము. సో ఇక్కడ చూడండి గోడకేసి ఎలా కొట్టుకుంటుందో తన తలనైతే. ఇట్లా చాలాసేపు అయితే ప్రియాంశిని ఆడిపించేశాను. సో నెక్స్ట్ అయితే నాకు 2 days నుంచి అయితే కోల్డ్ అయింది బాగా. సో అందువల్ల హాట్ వాటర్ తాగడానికి కిచెన్లోకి వచ్చేసాను. ఇప్పుడు ఒక చిన్న అల్లం ముక్కని ఇలా కచ్చపచ్చగా దంచుకుంటున్నాను. ఇప్పుడు ఈ హాట్ వాటర్లోకి ఒక హాఫ్ లెమన్ అయితే పిండుకుంటున్నాను. నెక్స్ట్ ఒక 1 tablespoon వరకు హనీ వేసుకుంటున్నాను హాట్ వాటర్లో. అట్లనే కొన్ని సబ్జా గింజలు కూడా వేసుకుంటున్నాను ఈ హాట్ వాటర్లో. ఇట్లా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంతకుముందు అల్లం దంచుకున్నాను కదా, ఇదైతే ఇలా ఒక టీ స్టైనర్ మీద ఇట్లా పెట్టేశాను. అల్లం జ్యూస్ మొత్తం అలా హాట్ వాటర్లోకి దిగాలి. ఇది నేను డైలీ మార్నింగ్ అయితే ఖచ్చితంగా తాగుతాను. ఇప్పుడు ఈ వాటర్లో హనీ మొత్తం కలిసేలాగా ఇలా ఒకసారి కలిపేసుకొని తాగేయడమే. నేనైతే హాట్ వాటర్ తాగేసాను. నెక్స్ట్ అయితే ప్రియాంశి కోసము ఇలా బనానాస్ అయితే తినిపిస్తున్నాను చేతితో మ్యాష్ చేసి. బనానాస్ అయితే చాలా ఇష్టంగా తింటుంది ప్రియాంశి. సో ఇట్లా మెత్తగా చేతితో చేసేసి తినిపించేస్తానమాట. సో ఒక చిన్నవి 2 బనానాలు అయితే కంప్లీట్గా తింటుంది ప్రియాంశి. నేనైతే ఒక 2 చిన్న బనానాస్ అయితే తీసుకున్నాను. సో చూడండి కంప్లీట్గా అయిపోచేసింది మ్యాక్సిమము. ఇట్లా పాపకైతే తినిపించడం అవ్వగానే నెక్స్ట్ కొద్దిసేపు ఎండలో ఉంచడం కోసం అయితే డాబా పైకి తీసుకొని వెళ్ళాను ప్రియాంశిని. ఇట్లా డైలీ మార్నింగ్ అయితే ప్రియాంశిని ఖచ్చితంగా కొద్దిసేపు ఎండలో ఉంచుతాను. మార్నింగ్ చిన్నపిల్లలకి డి విటమిన్ అనేది చాలా అవసరం కదా. సో అందుకోసమని కొద్దిసేపు ఖచ్చితంగా ఉంచుతాను డైలీ. ఇట్లా మార్నింగ్ పైకి రావడం, కొద్దిసేపు ఇట్లా టైం స్పెండ్ చేయడం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇట్లాగా ప్రియాంశితో కలిసి డాబా మీదకి వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేయడం వల్ల అయితే నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనసుకి. అండ్ అలాగే ఉన్న టెన్షన్స్ అన్నీ మర్చిపోతాను నేను. చిన్నపిల్లలతో టైం స్పెండ్ చేస్తే చాలా రిలాక్స్గా ఉంటుంది కదా అండి. ఇక్కడ చూడండి మా పాప అయితే ఎంత ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యి ఎలా ఎగురుతూ ఉందో. ఇలా రోడ్ మీద వెళ్ళే బస్సులు, వెహికల్స్ని ఎలా చూస్తుందో చూడండి. అస్సలు వదలకుండా చూస్తుంది. చూడండి కాన్సన్ట్రేషన్ మొత్తం పెట్టి బస్సు ఎటువైపు వెళ్తే అటే చూస్తుంది. నెక్స్ట్ అయితే పాపతో ఇలా టైం స్పెండ్ చేసి కాసేపు కిందకు వచ్చేసి సద్దలతో జావ అయితే చేశాను టిఫిన్లోకి. సో జావ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి పెరుగు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇలా సాల్ట్ పెరుగు వేసేసుకొని మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి. దీంతో ఈ మొత్తాన్ని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వాటర్ వేసుకుంటున్నాను. ఇందులో వాటర్ క్వాంటిటీ అయితే మీకు నచ్చినట్టుగా వేసుకోవచ్చు. అంటే థిక్నెస్ని బట్టి కొంతమంది వాటర్ ఎక్కువగా వేసుకుంటారు. నేనైతే కొన్ని తక్కువనే వేసుకుంటున్నాను. సో రెడీ అయిపోయింది, గ్లాస్లోకి తీసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే ఇలా ముందు రోజు కట్టేసి పెట్టేసుకున్న మొలకలను అయితే ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చాయో పొడుగ్గా.
చాలా బాగా వచ్చాయి కదా. ఇప్పుడు వీటిని వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మొలకలలోకి కొద్దిగా బెల్లం యాడ్ చేసుకుంటున్నాను నేను. దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను. సజ్జలతో జావా అండ్ అలాగే మొలకలు, ఇదే అండి నా టిఫిన్ అయితే చేసేసాను. నెక్స్ట్ అయితే పాపతో కొద్దిసేపు ఆడుకున్నాను. చూడండి ఎలా ఆడుతుందో. నెక్స్ట్ అయితే పాపని ఇలా చాలాసేపు ఆడించిన తర్వాత లంచ్ ప్రిపేర్ చేయడం కోసం అయితే నేను కిచెన్లోకి వెళ్ళిపోయాను. ఈరోజు సండే కాబట్టి మటన్ అయితే తీసుకొచ్చేసాము. చూడండి మటన్ ఎంత ఫ్రెష్గా ఉందో. సో బోన్స్ చూడండి ఎంత బాగున్నాయో. నెక్స్ట్ మటన్ని ప్రిపేర్ చేయడం కోసం అయితే ఇలా ముందుగా ఉడికించుకుంటాను నేను. సో దీన్ని కుక్కర్లో వేసేసుకున్నాను అండ్ అలాగే లివర్స్ తీసేసి పక్కకు పెట్టేసుకున్నాను. కుక్కర్ మూత క్లోజ్ చేసేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు అయితే పెట్టేసుకున్నాను. ఈలోగా నేను మటన్ కర్రీలోకి కావాల్సిన అయితే ఆనియన్, టమాటోస్ అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఈలోగా మటన్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే లైక్ చేసేయండి వీడియోని. మటన్ కర్రీలోకి అయితే దోసకాయ కానీ గోంగూర కానీ వేసి వండితే చాలా బాగుంటుంది. గోంగూర మటన్, దోసకాయ మటన్ నా ఫేవరెట్. సో ఇక్కడ మాకు ఏం చేస్తాం, దోసకాయలు గోంగూర దొరకదండి. సో అందువల్ల ఇలా టమాటో వేసి కర్రీ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఆనియన్స్, టమాటో, మిర్చి అయితే కట్ చేయడం అయిపోయింది. ఈలోపు మటన్ కూడా ఉడికిపోయింది. సో చూడండి కుక్కర్ మూత తీసి చూపిస్తున్నాను మీకు. సో చూడండి కొద్దిగా ఒక 50% కుక్ అయితే చాలండి. ఇలా వాటర్ కూడా వచ్చేస్తాయి మటన్లోంచి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర అండ్ అలాగే కొద్దిగా ఆవాలు అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మంచిగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఉడికించుకున్న మటన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మటన్ అయితే కుక్కర్లో 3 విజిల్స్ కంటే ఎక్కువగా ఉడికించకూడదు. ఎందుకంటే ఒక 50% కుక్ అయితే సరిపోతుంది. ఎందుకంటే మిగతా 50% వచ్చేసి ఇలా కర్రీలో ఉడుకుతుంది కాబట్టి సో ఉడికించకూడదు. ఇలా మటన్లో ఉన్న వాటర్ని సైడ్కి పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను. సో ఇలా పచ్చిమిర్చి ఆయిల్తో పాటు మటన్ మంచిగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో. సో ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టేసి ఫ్రై చేసుకుంటున్నాను. మటన్ని 2 మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను నేను. దీన్ని మొత్తాన్ని మంచిగా కలిపేసుకోవాలి. మటన్ ముక్కలకి మంచిగా పట్టే విధంగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు కారం అయితే వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి ధనియాల పౌడర్ అండ్ అలాగే జీలకర్ర మెంతుల పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను. దీన్ని మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. కారం అండ్ అలాగే మసాలాలు ఇలా మటన్ పీసెస్కి పట్టేలాగా మంచిగా కలుపుకుంటున్నాను.
ఇలా ఒక 2 నిమిషాలు మటన్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టేసుకున్న టమాటో పీసెస్ని అయితే వేసుకుంటున్నాను. దీన్ని ఒక 2 నిమిషాలు ఇలా మూత పెట్టేసి ఉడికించుకున్న తర్వాత నెక్స్ట్ మొత్తాన్ని మిక్స్ చేసేసుకొని ఇలాగా ఇంతకుముందు మటన్ని ఉడికించిన వాటర్ వచ్చాయి కదా, అవి మొత్తం వేసుకుంటున్నాను ఇందులో. అండ్ అలాగే కొన్ని వాటర్ కూడా వేసుకుంటున్నాను. ఇలా వాటర్ వేసుకొని మంచిగా కలుపుకొని ఇలా 2 మినిట్స్ అయితే మూత పెట్టి ఉడికించుకోవాలి. ఎసరులో మొత్తం మటన్ మంచిగా ఉడకాలి. చూడండి, ఆయిల్ పైకి తేలేలాగా కుక్ చేసుకోవాలి. ఇట్లా మటన్లో ఎసరు వేసుకున్న తర్వాతే ఇంతకుముందు తీసి పెట్టేసుకున్న లివర్లను కూడా యాడ్ చేసుకున్నాను నేను. ఇలా మటన్ని ఒక 5 మినిట్స్ మధ్య మధ్యలో కలుపుతూ మటన్ ఉడికేలాగా చూసుకొని గ్రేవీ దగ్గర పడేంత వరకు ఇలాగా ఉడికించుకోవాలి. ఇలాగా గ్రేవీ కొంచెం చిక్కబడిన తర్వాత నెక్స్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. అండ్ అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మంచిగా కలిపేసుకొని ఇలా కొద్దిసేపు మూత పెట్టేసి ఉడికించుకుంటున్నాను. చూడండి, గ్రేవీ దగ్గరకు వచ్చేసింది. సో ఇలా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ కట్ చేసి పెట్టేసుకున్న కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మన యమ్మీ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఇది గ్రేవీ ఇలా ఉంటే సరిపోతుంది, ఎందుకంటే ఇది రాగి ముద్దలకు కూడా చాలా బాగుంటుంది. సో ఆఫ్టర్నూన్ లంచ్లోకి రైస్ చేసినా కూడా నైట్కి అయితే రాగి ముద్ద చేసుకొని తినేస్తాము. సో చూడండి, బోన్స్ చూడండి ఎంత యమ్మీగా ఉన్నాయో. సో సండే స్పెషల్ మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసాను లంచ్లోకి. ఈలోపు పాప అయితే పడుకొని లేచింది. చూడండి ఎలా ఆడుతుందో ఆ బాల్తోని. మా పాప ఇలాగా హాల్లో ఎంత సీరియస్గా ఆడుకుంటున్నా సరే నేను కిచెన్లో నుండి ప్రియాంశి అని పిలవగానే వెంటనే అక్కడి వరకు వచ్చేస్తుంది ఫాస్ట్గా 1 మినిట్లో. ఇక్కడ ప్రియాంశి చూడండి కాటుక ఎలా స్ప్రెడ్ చేసుకుందో ఫేస్ పైన. ఇప్పుడు ప్రజెంట్ మేము ఉండే ఇంట్లో అయితే గోడలకైతే పెయింట్ కింద రాలుతూ ఉంటుంది. దాన్ని అయితే ప్రియాంశి తింటూ ఉంటుందన్నమాట తీసుకొని. ఇలా ప్రియాంశిని చాలాసేపు ఆడించేశాను. సో నెక్స్ట్ అయితే నాకు చాలా బాగా ఆకలి వేస్తుంది. సో లంచ్లోకి ఏమేమి చేశానో చూపిస్తాను పదండి. వేడి అన్నం అండ్ మార్నింగ్ చేసిన యమ్మీ మటన్ కర్రీ. చూడండి బోన్స్ ఎంత బాగున్నాయో. నెక్స్ట్ అయితే పెరుగు. సో ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను నేను ఆల్రెడీ. అయితే లంచ్ చేసేసాను. ప్రియాంశి చూడండి పడుకొని లేచి టవల్తో ఎలా ఆడుతూ ఉందో. మా ఇంట్లో నుంచి అయితే సన్సెట్ వ్యూ చాలా బాగుంటుంది. బాల్కనీలోంచి చూస్తే ఒకసారి చూడండి ఎలా ఉందో. బాగుంది కదా. సో అంతే అండి ఈరోజు వీడియో అయితే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. చలో బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. అంతవరకు బాయ్.